హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1684. ఈరోజు డేట్ 28th January 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్స్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టెక్ న్యూస్ మీకు డైలీ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ న్యూస్ మీకు వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. దీంట్లో ప్రైవసీ సెట్టింగ్స్లో మీకు ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేస్తుంది. దీని పేరు స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మీ ప్రైవసీ అనేది హైయెస్ట్ లెవెల్లో సెక్యూర్గా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ రీసెంట్గా మీకు ఆల్రెడీ తెలుసు వాట్సాప్ గురించి ప్రైవసీ బ్రీచ్ అనేది ఒకటి జరిగింది. అండ్ దాంట్లో మీ పర్సనల్ చాట్స్, ప్రైవేట్లో ఉన్న చాట్స్ కూడా లీక్ అయిపోయినాయి అని చెప్పి కొత్త రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి కదా. దాని తర్వాత వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. ఇది ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో ఉంది. నేను కూడా చెక్ చేసి చూశాను. ప్రజెంట్గా ఈ అప్డేట్ ఏం కనిపించట్లేదు, బట్ సూన్ ఈ ఫీచర్ అనేది రాబోతుంది. సో ఇది ప్రైవసీలో ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్లో ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్గా అయితే రాలేదు, వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీని టీచ్ చేస్తుంది. ఎస్, మీరు వింటది నిజమే. ఫిబ్రవరి మంత్లో ఇది లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి వీళ్ళు కొత్తగా శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీలో ఒక కొత్త ప్రైవసీ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. ప్రైవసీ స్క్రీన్ని తీసుకురాబోతున్నారు. అంటే శాంసంగ్ ఫోన్స్లో ఇక మీద మీరు ఫోను ఎదురుగా స్ట్రైట్గా చూస్తున్నప్పుడు మాత్రమే మీకు డిస్ప్లే అనేది కనిపిస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి, లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి, రైట్లో ఉన్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి మాత్రం డిస్ప్లే అనేది కనిపించదు. సో ఇది మీరు ప్రైవేట్గా చాట్ చేసుకుంటున్నా, రెగ్యులర్గా చాట్ చేస్తున్నా, ఓటీపీలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పక్కన వాళ్ళు మీ స్క్రీన్ని చూడకుండా ఇది ఆపుతుందన్నమాట. ఇలాంటిది మనం ఆల్రెడీ ఒక 2-3 years బ్యాక్ నేను ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అని చెప్పి ఒక రీల్ కూడా చేసినట్టు గుర్తుంది. యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన కొత్తలో చేసినట్టు గుర్తుంది నాకు. రింకే బ్రాండ్తో నేను ఏదో చేసా, గుర్తుంది నాకు. సో ఆ ప్రైవసీ స్క్రీన్ గార్డు ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఫోన్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇదేమి కవర్ కాదు, స్క్రీన్ గార్డ్ కాదు, టెంపర్డ్ గ్లాస్ కూడా కాదు. జస్ట్ మీ ఫోన్లోనే ఆ ఫీచర్ అనేది ఉంటుంది. ఆ డిస్ప్లే అనేది మీకు మాత్రమే ఎదురుగా స్ట్రైట్గా చూసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అండ్ పక్క నుంచి చూస్తే ఈ యాంగిల్లో చూస్తే మాత్రం డిస్ప్లే అనేది బ్లాక్ స్క్రీన్ లాగా కనిపిస్తూ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ శాంసంగ్ వాళ్ళు 25 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఛార్జింగ్ డాక్ అనేది ఒకటి ఆన్లైన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రేపు మన ఇండియాలో రియల్మీ P4 పవర్ని లాంచ్ చేయబోతున్నారు. సో నేను విన్నదాని ప్రకారం అయితే ఇది అరౌండ్ 22,000 23,000 రూపాయల బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్స్తో పెడతారని వీళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్, చిప్ షార్టేజ్ ఇష్యూస్ కావచ్చు, ప్రైజెస్ ఏమైనా పెరిగినా నేను ఏం చెప్పలేను. కానీ ఇది వర్త అంటే ఆబ్వియస్గా మీకు బ్యాటరీ పీక్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ కావాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్. ఇక వేరే ఆప్షన్ కూడా లేదు అంత బ్యాటరీ లైఫ్ ఇచ్చేది. అలాగే రెండోది పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. రెండే కెమెరాలు, బ్యాక్ సైడ్ 50 MP, ఫ్రంట్ సైడ్ 16 MP. అవి కూడా వాటి పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది. ఓవరాల్గా ఫోన్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. రేపు దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ నేను రేపు నా వీడియోలో ఇస్తాను. రేపు మధ్యాహ్నం 12:30కి వీడియో వస్తుంది. బట్ ప్రైజింగ్ మాత్రం చూసుకోండి. నాకు చెప్పిన దాని ప్రకారం 22,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ పెట్టుకొని వీళ్ళు చెప్పారు కాబట్టి అలాగే చెప్పాను. బట్ 30,000, 28,000, 27,000 దాకా వెళ్తే మాత్రం ఆలోచించుకోండి. ఎలాగో రియల్మీ కదా, ఆబ్వియస్గా మీకు అప్కమింగ్ సేల్ ఇప్పుడు మార్చ్లో మీకు ప్రైమ్ డే సేల్స్ అవి వస్తాయి కదా, ఆ టైంలో మీకు ఇంకా మరి తోసేయండి అన్నట్టు డిస్కౌంట్లు ఇస్తూనే ఉంటారు. సో వెయిట్ చేయడం బెటర్ అనమాట. ప్రైజింగ్ చూసుకోండి. ఒకవేళ మంచిగా అనిపిస్తే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఒక సూపర్ అప్డేట్ని తీసుకొచ్చారు గూగుల్ ఫొటోస్కి. ఇక మీద మీరు గూగుల్ ఫొటోస్లో ఎడిటింగ్ చేయడం కోసం ఎలాంటి సెట్టింగ్స్ అవన్నీ వెతకాల్సిన అవసరం లేదు. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ని తీసుకొచ్చారు. సో ఇదేంటంటే సింపుల్, మీకు అక్కడ కింద హెల్ప్ మీ ఎడిట్ అని ఒక ఐకాన్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే మీరు టైప్ చేయొచ్చు, లేదంటే వాయిస్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇంట్రెస్టింగ్లీ మన ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజ్లు ఇది సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ మన తెలుగు కూడా. ఈ ఫోటో కొంచెం నల్లగా ఉంది, బ్యాక్ సైడ్ కొంచెం లైట్ యాడ్ చేయి, నా ఫేస్ కొంచెం క్లీన్ చేయి, నీట్గా పెట్టు, ఆ పింపుల్స్ అనేవి తీసేయి, పౌడర్ అయ్యి కొంచెం, అలాగే కాటుక పెట్టు, ఇవన్నీ చెప్తే మనం చెప్తా ఉంటే ఆటోమేటిక్గా ఏఐని యూజ్ చేసుకొని అది మీకు ఎడిట్ చేసి పెట్టుద్ది అనమాట. సో విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ ఇది యాక్చువల్గా రియల్మీ ఫోన్స్లో ఉన్నట్టుంది కదా, రియల్మీ ఫోన్స్లో ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇప్పుడు ఇది గూగుల్ ఫొటోస్కి డైరెక్ట్గా వీళ్ళు ఈ ఫీచర్ తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. వెయిట్ ఫర్ ద అప్డేట్. ఇది ప్రజెంట్గా అప్డేట్ ఇంకా రోల్అవుట్ అయితే కాలేదు. నెక్స్ట్ మీకు
ఆధార్‌కి సంబంధించిన కొత్త యాప్ ఆధార్ యాప్ ఉంది కదా! దీనికి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్. ఇదొక ఫైనల్ అప్డేట్ అనమాట. చాలా పెద్ద అప్డేట్ ఇది తీసుకొచ్చారు. ఎంటైర్ యూఐ కంప్లీట్‌గా చేంజ్ చేసేసారు. యూఐ మొత్తం మారిపోయింది. అండ్ కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా మీ ఆధార్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే అందులో ఒకసారి ప్లే స్టోర్‌లోకి వెళ్ళి, యాప్ స్టోర్‌లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. కొత్త ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్ఫేస్ కంప్లీట్‌గా యూనిక్‌గా చేశారు. సింపుల్‌గా ఉంది ఇప్పుడు. చాలా ఈజీగా ఉంది. కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చినాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? వెయిట్ చేయండి. నేను మీకు ఒక చిన్న రీల్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు ఫేస్‌బుక్ అండ్ మెటా నుంచి మెటా ఒక బాంబ్ పేల్చబోతుంది. సూన్ మీకు మెటాలో మీరు వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మెటా ఏఐ అని ఒక ఐకాన్ కనిపిస్తా ఉంటది కదా! దాన్ని యూజ్ చేయాలన్నా మీరు డబ్బులు కట్టాలి. యెస్, మీరు వింటుంది నిజమే. దీనికి ఒక కొత్త అప్డేట్ తీసుకురాబోతున్నారు. ఇక మీద మెటా ఏఐ వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ యూజ్ చేయాలంటే దే విల్ చార్జ్. మామూలుగా ఉండదు మరి. జుకర్ బాబాయ్ దిగిండంటే మామూలుగా ఉండదు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు చాలా మంచి చూస్తున్నాం. ముఖ్యంగా రాత్రి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మీరు టెలిగ్రామ్‌లో చూడండి అనుకుంటారు. బట్ రాత్రి వచ్చిన బోట్ డీల్స్ ఒకసారి నోటీస్‌లో పెట్టుకోండి. ఎంత మంచి ఆఫర్‌లు అవి. ఎంతటి భారీ డీల్స్ అవి. రూ. 2000 ఉండే బడ్స్ రూ. 390కి వచ్చినాయి. రూ. 4000 ఉండే హెడ్‌ఫోన్స్ 1500కి ఏమో వచ్చినాయి. అండ్ ఇంకా చాలా రకాల హెడ్‌ఫోన్స్ డీల్స్ అయితే స్టిల్ బోట్ నుంచి వస్తూనే ఉన్నాయి. అందుకనే యాక్టివ్‌గా ఉండాలి. నేను మీకు అందుకే చెప్తుంటాను. యాక్టివ్‌గా ఉంటే మీకు చాలా డీల్స్ తెలుస్తూ ఉంటాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఒకవేళ నైట్ 12:00 నుంచి వచ్చిన డీల్స్ ఒకవేళ మీరు మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్‌లో ఉంటే డోంట్ వరీ, మన టెలిగ్రామ్ కొత్తగా తెలుగు టిప్స్ డీల్స్ మన ఛానల్ కదా! దాంట్లో మీకు నైట్ నుంచి మార్నింగ్ వరకు వచ్చిన టాప్ డీల్స్ అన్నీ కలిపి ఒక వీడియో తీసుకొస్తూనే ఉన్నాను. అందులో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఛానల్ ఫస్ట్‌లో పెడతాను. ఫస్ట్ కామెంట్‌లో ఛానల్ లింక్. అక్కడ కూడా మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీకు డైలీ నైట్ 12-1 మీరు ఆబ్వియస్‌గా పడుకుంటారు. మీకు భయంకరమైన డీల్స్ వచ్చినప్పుడే పడుకుంటారు మీరు. అవన్నీ మిస్ అవుతారు. ఒకవేళ మీరు అవి మిస్ కావద్దనుకుంటే ఆ ఛానల్ యాక్టివ్‌గా ఉండండి. అందులో ఏంటంటే మీకు నైట్ 12-2 మధ్యలో వచ్చినవే మెయిన్ ఏవైతే హైలైట్ డీల్స్ ఉంటాయో అవి మాత్రం నేను మీకు పిక్ చేసి ఎర్లీ మార్నింగ్ మీకు 10 గంటలకు అలా ఒక వీడియో వస్తది. అందులో మీకు చాలా బాగా ఉపయోగపడే డీల్స్ ఉంటాయి. సో, మై సజెషన్ ఏంటంటే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఈరోజు డీల్స్‌లో ఒకటి షామీ 55 ఇంచెస్ క్యూఎల్ఈడీ ఉంది. రెగ్యులర్‌గా 40,000 దాకా ఉండేది. అరౌండ్ 28,000కి వస్తుంది. దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది సోనీ 43 ఇంచెస్ 4K టీవీ 33,000, 50,000 దగ్గర ఉండేది ఈ టీవీ. దాదాపు ఒక 3 మంత్స్ బ్యాక్. రీసెంట్‌గా జీఎస్టీ కట్ కావచ్చు, హ్యూజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ టీవీ మీద. మోస్ట్ పాపులర్ సోనీ బ్రావియా 2 మార్క్ 2. సో, నన్నడిగితే 43 ఇంచెస్‌లో మీకు సోనీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఇది సోనీ తయారు చేసిన మోడల్ అనమాట. ఇక మీద మీకు సోనీ తయారు చేసిన మోడల్స్ ఉండవు. టీసీఎల్ తయారు చేసిన మోడల్సే ఉంటాయి. అవి ఓకే. ఎందుకని ఒక లుక్ అయితే వేసుకోండి. మంచి డీల్‌లో ఇది అవైలబుల్. అందుకే ఇంత పెద్ద డిస్కౌంట్‌లు ఇస్తున్నట్టున్నారు. ఎనీవేస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు ఇంకొక డీల్ కూడా ఉంది యాక్చువల్‌గా. హాట్‌స్టార్ మీకు నేను పొద్దున ఇందాక జస్ట్ ఒక వీడియో కూడా చేశాను. బట్ వితిన్ 5 మినిట్స్‌లో ఆ వీడియో డిలీట్ చేయాల్సొచ్చింది. ఎందుకు డిలీట్ చేశా అంటే చిన్న క్లారిటీ మిస్ అయింది దాంట్లో. మళ్ళీ ఎందుకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం అని చెప్పి నేనే 5 మినిట్స్‌లో డిలీట్ చేసి మీకు ఇప్పుడు ఈ క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఇప్పుడు ఇవాళ నైట్ నుంచి మీకు 12:00 నుంచి జియో హాట్‌స్టార్ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వస్తున్నాయి. రూ. 700 ప్రైస్ హైక్ అయింది కదా! సో, దీన్ని మీరు ఒకటి క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 1 ఇయర్ క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ ఉన్న ప్రైస్ ప్రకారం. ఒకవేళ మీరు జియో హాట్‌స్టార్‌లో ప్రీమియం ప్లాన్‌లో ఉండి రూ. 1,499 ప్లాన్‌లో ఉన్నారనుకోండి. నియర్ బై డేట్స్‌లో అంటే ఈ మంత్‌లో గాని, ఒక అప్‌కమింగ్ మంత్‌లో గాని ఒక నెల రోజులు గ్యాప్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది అనుకుంటే మీరేం చేయాలంటే సింపుల్ అమెజాన్ పేలోకి వెళ్ళాలి. ఏ నెంబర్‌తో అయితే మీరు జియో హాట్‌స్టార్ కొన్నారో అదే నెంబర్‌తో మీరు అక్కడ అమెజాన్ పేలోకి వెళ్ళి సెర్చ్‌లో జియో హాట్‌స్టార్ అని సెర్చ్ కొట్టాలి. అక్కడ జియో హాట్‌స్టార్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆటోమేటిక్‌గా రూ. 1,499 ప్లాన్‌ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి. మీకు మీ జియో హాట్‌స్టార్‌తో లాగిన్ అయితే అక్కడ మీకు 2 అకౌంట్లు కనిపిస్తా ఉంటాయి. మీకు ఒక 1 ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అన్నట్టు కనిపిస్తుంది. నా కేస్‌లో 45 డేస్ ముందుగానే నేను చేసుకున్నాను. బట్ నాకొచ్చే లాస్ ఏంటంటే ఈ 45 డేస్ నాకు క్యాన్సిల్ అవుతుంది. బట్ మీకు చాలా డబ్బులైతే కొంచెం సేవ్ అవుతాయి. అందుకని నియర్ బై డేట్స్ ఉన్నవాళ్ళు ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయా. నియర్ బై డేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి పెట్టుకోండి. ఒకవేళ 6 నెలలకే ఎప్పటికో 6 నెలల తర్వాత ఎక్స్‌పైర్ అయిపోయే వాళ్ళు చేసుకున్నారనుకోండి, మీరు లాస్ అవుతారు. అందుకని ఇక్కడ క్లియర్ ఏంటంటే నియర్ బై డేట్స్ ఒక నెల రోజుల గ్యాప్‌లో ఉన్న వాళ్ళైతే చేసుకోండి. అంతకంటే ఎక్కువైతే వద్దు. అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ అవుతాయి. బట్ క్యారీ ఫార్వర్డ్ అయితే 100% అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.